సిద్ధం కండి, స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి, కోటాపై గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి, అధికారులకు సీఎం నిర్దేశం. సో అతి త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, మున్సిపాలిటీలో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఓటర్ జాబితా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్లు 23 ఇంతకుముందు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాదాపు ఒక 15-20 నిమిషాలు. 23% నుంచి 42% చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన లైన్ ఇది. రిజర్వేషన్లు కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే రిజర్వేషన్లు పెంచుతాం. కొత్త స్థానిక సంస్థల్లో 23% నుంచి 42%కి పెంచుతాం. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేస్తాం. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం. ఏమైనా చేసిరా ఇంట్లో ఒక్కటానా? మనమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, కులగణన అంటే ఇగో 5-6 నెలలు టైం పడుతుంది, ఈ ఎలక్షన్ జరగకపోతే కేంద్రం నిధులు రావు, ఇట్లా రకరకాల డ్రామాలు చేస్తారు. 6 నెలలు ఇప్పటికే జరిపారు. ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు చేయలేమని చెప్తున్నారు కదా. ఎప్పుడు చేస్తారో ప్రజలకి హామీ ఇవ్వండి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు 23% రిజర్వేషన్ 42% చేస్తామంటున్నారు. ఇది సాధ్యమా కాదా అన్న దాంట్లో ఒక చర్చ నడుస్తున్నది. గతంలో 34% ఉండే, మరీ 42% ఎట్లా చేయాలని ఒక చర్చ రావచ్చు. మరి ఎందుకు హామీ ఇచ్చారన్న దానికి సమాధానం చెప్పడంతో పాటు, సరే ఇవన్నీ పక్కన పెడదాం, మీరు ఎలక్షన్ల కోసం హామీ ఇచ్చారు అనుకుందాం, లేకపోతే ఎలక్షన్ల ఓట్లు రావడానికి కేసీఆర్ను ఓడగొట్టడం ఇవన్నీ చేసిరు అనుకుందాం. తక్షణమే మీరు ఏం చేయాలంటే, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు సేఫ్, అట్లీస్ట్ వాళ్ళు కొంతమంది లీడర్లు తయారవుతున్నారు. ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉంటాయో, జనరల్ స్థానాల్లో ఒకవేళ మీరు 42% రిజర్వేషన్లకు రీచ్ కాకపోయినా మీరు తక్షణం చేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీకు గనక ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టండి. దమ్ముంటే, మీకు చేతనైతే దమ్ముంటే జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వండి. అప్పుడు నిరూపించుకోండి, ఇగో మేము చేయలేకపోయినాం అయినా కూడా మేము బీసీలకు టికెట్లు ఇచ్చినామని నిరూపించుకోండి. వీళ్ళు చేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. ఇదంతా కూడా రుణమాఫీ కంప్లీట్ చేసి, రైతు బంధు అటు ఇటు వేసినట్టు స్టార్ట్ చేసి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి టక్కుమని ఎలక్షన్లకు వెళ్ళిపోతారు. ఇగో మేము ఇది చేసినామని చెప్పుకొని ఎలక్షన్లకు పోతారు. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి బీసీ సమాజం అంతా. మెజారిటీ బీసీలు ఎలక్షన్స్లో పోటీ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది 23,973 మందిని ప్రజాప్రతినిధులను చేస్తామని. వాళ్ళు చేయడానికి రెడీగా లేరు కాబట్టి పెద్ద ఎత్తున బీసీ యువత కదలాలి, ఎలక్షన్స్లో పోటీ చేయాలి. ఈసారి కనుక చేయకపోతే 5 సంవత్సరాల దాకా మళ్ళీ అవకాశం రాదు. దయచేసి ఇది ఆలోచించాలి, మొత్తం సమాజం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలి. సో ఎప్పుడు జరగబోతున్నాయి అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో జరగబోతున్నాయా, ఇందుకు నవంబర్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే అంటున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాలు డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ మేరకు నవంబర్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్నదని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం జనవరిలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై మొదటి వారంతో ముగిసింది. పదవీకాలాలు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించి కొత్త వారిని ఎన్నుకోవాలి. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఇప్పటికే 6 నెలలు దాటింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇప్పటికీ ఆగిపోయినాయి. ఇట్లా రాసుకుంటూ వస్తారు వీళ్ళు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగినాయి, ఎలక్షన్లు తక్షణం పెట్టాలి, రిజర్వేషన్ల కోసం కొట్లాడితే ఎట్లా? ఈ నిధులు సాధించుకోవాలంటే సాధ్యమైనంత తొందరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నది. అలాగే రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నేను చెప్పినా కదా, రుణమాఫీ కంప్లీట్ అయింది, రైతు బంధు స్టార్ట్ చేస్తారు, జాబ్ క్యాలెండర్ ఇస్తారు, ఎలక్షన్లకు వెళ్తారు. ఈ ప్రక్రియ ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి కాబోతుండటంతో ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు. ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. మున్సిపాలిటీలకు మాత్రం వచ్చే ఏడాది జనవరి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదట. బీసీ రిజర్వేషన్లు ఎంత?
బీసీ రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈసారి కూడా బీసీలకు 23% అమలవుతుందా, లేక బీసీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు చట్ట సవరణ చేసి వాటిని పెంచే అవకాశం ఉంటుందా అనే అంశంపైన తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నిజానికి గత బీఆర్ఎస్ సర్కార్ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23%కి తగ్గించింది. ఆ ప్రకారమే 2019లో స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించింది. జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇందుకు ప్రతిబంధకంగా మారినాయి. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఎట్లా అమలు చేస్తున్నారు? సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నట్ట దాన్ని కేంద్రం అనుకున్నది అమలు చేసింది. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లు పెంచడము బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు, కాంగ్రెస్కి అసలే ఇష్టం లేదు, బీఆర్ఎస్కి అసలే లేదు. వాడు అందుకే 34 నుంచి 23 తగ్గించిండు. బీజేపీ ఏకంగా కులగణన మీద అఫిడవిట్ వేసింది కోర్టులో, సుప్రీంకోర్టులో. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది కులాల మధ్య, ప్రాంతాల మధ్య, జనాల మధ్య, వర్గాల మధ్య ఇది కొట్లాటకు దారితీస్తుందని. ఎంత దుర్మార్గం చూడండి. పేపర్లు కూడా విషం నింపుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గరగా తక్షణమే ఎలక్షన్స్ నిర్వహించడానికి ఈయనదేముంది, ఈయన తెడ్డా ఏమన్నా, ఏమన్నా తలకైనా తోకన ఈ పేపర్ ఆయనది. ఎవరి చేతిలో అంత కమ్మోళ్ళ చేతిలో ఉన్నాయే కదా పేపర్లన్నీ. ఏ బీసీ నడుపుతున్నాడు ఒక పేపర్ని, ఒక టీవీ ఛానల్ని? వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకేం నొప్పి? కానీ అది పూర్తయ్యే అవకాశం లేదు. దాంతో ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఎన్నికలు నిర్వహించాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించిందట. అంటే కేసీఆర్ ఏ పని అయితే చేసిండో 23%తో ఎలక్షన్స్కి పోయిండో, రేవంత్ రెడ్డి కూడా అదే ప్రకారం పోతున్నాడట. మేల్కోవాలి. అందుకే గ్రామాల్లో ఉన్న బీసీ యువత, బీసీ నాయకులు మేల్కొని ఈ ఎలక్షన్స్లో పక్కాగా పోటీ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని ప్రకారమే బీసీల జనాభా ఎంత అనే విషయాన్ని తేల్చబోతున్నదని సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి తాజా ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటుంది. గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా వివరాలు సేకరించి బీసీ కమిషన్కు అందజేస్తుంది. క్షేత్రస్థాయిలో బీసీలు ఎంతమంది ఉన్నారనే వివరాలు పరిశీలించి బీసీలు రాష్ట్రంలో ఎంత మేర వెనుకబాటు గురయ్యారు, వారికి ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపైన ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గ్రామ, వార్డు, మండలాల వారీగా స్థానిక వివరాల సేకరణకు సుమారు 35 నుంచి 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అనంతరం బీసీ కమిషన్ వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేందుకు సుమారు 55 నుంచి 65 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్, నవంబర్ మధ్య పూర్తి కాబోతున్నది. దాంతో నవంబర్ చివరి వారంలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు రిజర్వేషన్లపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ కమిషన్ సిఫారసు చేసినా ఇప్పటికిప్పుడు దాన్ని పెంచి అమలు చేసే అవకాశం లేదు. అందుకు భారీ ప్రక్రియనే చేపట్టాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టంలో చట్ట సవరణ చేయాలి. ఎవరి కోసం చేస్తారా? 6 నెలలు ఆపిరి, ఇంకో 6 నెలలు ఆపురు పోయేదేముంది? కేంద్రం నిధులు ఎందుకు ఆగుతాయి? కేంద్రంతో మాట్లాడండి. ఇది నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పిన. రేవంత్ రెడ్డి చిట్ చాట్లో నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయనకు చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పిండు. అది ఎట్లా పాసిబుల్ అయింది? సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉంది కదా, ఇంకోటి ఉన్నాయి కదా, కేంద్రం నిధులు రావు కదా, ఇవన్నీ ఈ లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. వాళ్ళకి బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న కనీస ఆలోచన లేనే లేదు. మరి ఎవడు పెట్టిండి కామారెడ్డి డిక్లరేషన్? ఎవడు పెట్టిండు? ఎవరిని తన్నాల రోడ్డు మీదకి తీసుకొచ్చి? కామారెడ్డి డిక్లరేషన్లో ఎందుకు బీసీలకి హామీ ఇచ్చిర్రు? ఫస్ట్ మీరు ముక్కు నేలకు రాసి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పండి. మేము తప్పు చేసినామని చెంపలేసుకోండి. 6 నెలల్లోపు కులగణన చేస్తామని హామీ ఎందుకు ఇచ్చిర్రు? 24,000 మంది కొత్త సర్పంచ్లని, కొత్త ఎంపీటీసీలని, కొత్త జెడ్పీటీసీలని మేమే తయారు చేస్తాం, మేమే తయారు చేయగలమని ఎందుకు హామీ ఇచ్చిర్రు? చెప్పులతో కొట్టినా తప్పేం లేదంట నేను. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చలేనప్పుడు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం. పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలాన్ని తీసుకోండి. ధరణి పైన సమీక్షలో రేవంత్ రెడ్డి. ఇప్పుడు పైలట్ స్టార్ట్ అయిందట. ఇప్పుడు పైలట్ స్టార్ట్ అయ్యి మరి ఆ పైలట్ ఇక ఏడి దాకా పోవాలనో ఏం చేయాలనో చూడాలి. ఇక
ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ధరణి పైన సమీక్ష అట దానికి. అంతా ఉత్తదే అండి, మొత్తం ఆగం చేసి పడేసారు రాష్ట్రాన్ని. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఏమైనా వీళ్ళు రివైవ్ చేసే అవకాశం ఉందా అని ఆలోచిస్తే నో. ఏమన్నా జరిగే ఇప్పుడు తక్షణం ఏంటి అంటే కొత్తగా నష్టం జరగకుండా నివారించుకోవడం ఎట్లా అన్నదే మనం ఆలోచించాల్సిన పరిస్థితులు వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇవో గతంలో జరిగింది వదిలిపెట్టండి, మీరు కొత్తగా జరిగే దాంట్లో మాత్రమే మనం మాట్లాడుకోవాలనే లైన్కి తీసుకొస్తున్నారు మనని. మరి జరిగిన విధ్వంసము, కేసీఆర్ చేసిన అరాచకము, దానికి తాలూకా ఆ వనరులు మనం వెనక్కి తీసుకోవాల్సిన అంశం, ఇవన్నీ కుదరాయి.